తిరుమల కొండపైన దర్శనాల విషయంలో మనం బాధ్యతాయుతంగా ఆలోచించాలి. ఏ ఒక్కళ్ళైనా సరే. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత పాలక మండలి కొన్ని మంచి పనులు చేసింది. అందులో అన్నప్రసాదాలు వివిధ ప్రదేశాల్లో సప్లై చేస్తున్నారట. అది చాలా మంచి ఆలోచన. అంటే మనకి రామ్ బగీచా ఎదురుగుండా ఒక చోటే ఉంటుంది. అంటే అన్నదానంలోకి వెళ్ళి తింటాం ఒకటి, అది కాకుండా అన్నప్రసాదాలు అనేది ఇంత పెద్ద డొప్పలో పెట్టిస్తారు చక్కగా. పులిహార అనేది సరిగ్గా 2 తిన్నామంటే కడుపు నిండిపోతుంది. ఆ టైంకి బట్టి అదేది సాంబార్ రైస్, పులిహార, లేకపోతే కనుక చిత్రాన్నం అంటాం. అంటే పులిహార అంటే చిత్రాన్నం అంటారు వాళ్ళు. అట్లాగే కదంబం అంటారు అనమాట సాంబార్ రైస్కి వచ్చేటప్పటికి. అట్లాగే దద్దోజనం, ఇట్లాంటి రకాలు ఏదో ఒకటి. అంటే ఎవ్రీ 3 hours ఒక రైస్ సంథింగ్ పెడుతున్నారు. అది మంచిది. అది వివిధ ప్రదేశాల్లో పెడుతున్నారని ఈ మధ్యనే దర్శనానికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు చెప్పారు. చాలా మంచి ఆలోచన. అది టీటీడీ చేసిన అద్భుతమైన ఆలోచన. వాస్తవంగా నేను కొండ మీద కవర్ చేసిన టైంలో నేను ఫస్ట్ రైట్ చేసిన పాయింట్ అదే. మీరు అన్నప్రసాదాల దగ్గర నేను అక్కడ పనిచేసిన టైంలో ఆ భగవంతుడు నా చేత చేయించినటువంటి పని, క్యూ లైన్లలో టోకెన్ల సిస్టమ్ అనేటటువంటిది ఎందుకు అన్న రైట్ చేశాను నేను. ఆ తర్వాత ఆ టోకెన్లు తీసేసి డైరెక్ట్గా ఇప్పుడు మీరు చూస్తే అన్నదానంలో టోకెన్స్ లేకుండా డైరెక్ట్గా తీసుకుంటారు కదా. అప్పుడు నేను అక్కడతో వదిలిపెట్టకుండా ఈ మాట రైట్ చేశాను. అప్పట్లోనే డోనర్స్ ముందుకు వచ్చారు. కొండ మీదన వివిధ ప్రదేశాల్లో ఈ